హలో గైస్. జీవితంలో కొన్ని సినిమాలు ఖచ్చితంగా చూడాలి అనే ఉంటాయి కదా. సినిమా లవర్స్ అయితే ఆల్రెడీ చూసేసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం మరొకసారి ఒక 10 సినిమాస్ చెప్తాను, అంటే 10 మూవీస్ రికమెండ్ చేస్తా. అందులో ఏది బోర్ కొట్టదు. రెండోసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జోనర్లోకి తీసుకెళ్తుంది, ఒక్కొక్క ఫీల్ ఇస్తుంది అనమాట. సో ఎలా పడితే అలా చూడకుండా ప్రశాంతంగా కూర్చొని ఒక్కరే చూడండి, ఇంకా బాగా ఫీల్ అవుతారు. నెంబర్ 10 వచ్చేసి పారాసైట్. ఈ మూవీ ఒక రిచ్కి పూర్కి మధ్యలో నడుస్తూ ఉంటుంది. బై ద వే ఇది ఒక ఆస్కార్ విన్నింగ్ ఫిలిం అండ్ ఇదొక మిస్టరీ కాదు, థ్రిల్లర్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. బట్ మూవీ అయితే బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ, హీరో వాళ్ళ ఫ్యామిలీ పూర్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే రిచ్ ఉండే వాళ్ళ ఫ్యామిలీలో పనికి కుదురుతారు. ఒక్కొక్కరు ఎలా ఎంటర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీలోకి, లాస్ట్కి వాళ్ళ ఫాదర్ ఒకటి చేస్తాడు, దానివల్ల కొంచెం ట్విస్ట్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అండ్ లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది. మీకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కరే చూడండి, ఏ మూవీ చూసినా ఈ 10 మూవీస్లో ఒక్కరే కూర్చొని చూడండి. ప్లస్ ఒక్కొక్క వారం చూడండి. చూసిన మూవీ రెండోసారి చూడండి. బికాస్ ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతారు, రెండోసారి చూసినప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే. నెంబర్ 10 పారాసైట్. నెంబర్ 9 ఫాల్. ఈ మూవీలో హీరో ఉండడు, ఓన్లీ హీరోయిన్. హీరోయిన్కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదొక థ్రిల్లర్, అడ్వెంచరస్, ఇంకా చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ ట్విస్ట్ చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే. హీరోయిన్ ఎప్పుడు అడ్వెంచర్స్ అంటూ అవన్నీ వ్లాగ్స్ తీస్తూ ఉంటుంది. కేవలం వ్యూస్ కోసం ఒక టవర్ ఉంటుందన్నమాట. ఆ డేంజరస్ టవర్, చాలా సంవత్సరాల క్రితం కట్టిన టవర్. అది ఒక సెల్ ఫోన్ టవర్ లాగా. ఆ టవర్ టాప్కి ఎక్కి మొత్తం వీడియో షూట్ చేసి దాన్ని అప్లోడ్ చేద్దామనే ఒక థీమ్ బేసిక్ ఇదే థీమ్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, బతికారా లేదా అనేది ఈ మూవీ. ఫాల్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. నెంబర్ 9. నెంబర్ 8 బర్త్ ఆఫ్ వజ్రా. ఈ మూవీలో హీరో మార్షల్ ఆర్ట్స్ లాంటిది ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటాడు. అండ్ విలన్స్ చేసే అరాచకాలకి తిను ఒక అడ్డుకోట వేసి విలన్ మొత్తం తీసేద్దామని ఆ రాజ్యంలోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఇందులో ఫైట్స్ చాలా బాగుంటాయి. ఇందులో ఒక జర్నలిస్ట్ ఉంటుంది, తను ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో చీకట్లో ఒక ఫైట్ ఉంటుంది, ప్లస్ ఒక భారీ ఎద్దులో ఉంటాడు ఒకడు, వాడితో ఇంకొక ఫైట్ ఉంటుంది అనమాట. ఇవి రెండు చాలా బాగుంటాయి. కానీ రూల్స్ ప్రకారం నడుస్తారు. మొత్తం అందరూ రూల్స్ని బ్రేక్ చేయరు. మ్యాక్సిమం ఫైట్లో రూల్స్ పాటిస్తారు. హీరో మెయిన్గా రూల్స్ పాటిస్తాడు, అందరికీ తెలిసిందే. ఈ ఫైట్స్ మీకు ఎక్కడ బోర్ కొట్టవు. స్టోరీ కూడా అలా నడుస్తూ ఉంటుంది, బాగుంటుంది. లాస్ట్లో హీరోకి విలన్కి ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరికీ ఒక పాస్ట్ కూడా ఉంటుంది. ఆ పాస్ట్ని మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు. ఈ మూవీ కూడా వర్త్ ఫర్ వాచ్ ఇట్, మీరు ఖచ్చితంగా చూడాలి. నెంబర్ 7 బుల్లెట్ ట్రైన్. దీని గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఒక ట్రైన్లో ఉంటుంది. ఒక్కొక్కల క్యారెక్టర్, ఇది మొత్తం జాపనీస్ థీమ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ రికమెండెడ్. ఇందులో ఉండే డైలాగ్స్ కానీ తెలుగులో ఖచ్చితంగా చూడండి. ఇది తెలుగులో కూడా ఉంది, ఐ థింక్ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒకరిని పట్టుకోవడానికి వెళ్తారు, సంథింగ్ జరుగుతుంది. బట్ మెయిన్గా విలన్ క్యారెక్టరు, హీరోస్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక స్టోరీ చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. బికాస్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్ మూవీ బికాస్ ఆఫ్ ద థీమ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను ఈ మూవీ గురించి, ఎందుకంటే నాకేం రావట్లేదు మైండ్కి. నెంబర్ 6 వచ్చేసి ట్రాన్లో మొత్తం 3 మూవీస్ ఉన్నాయి. 90s లో ట్రాన్ అని రిలీజ్ చేశారు. 2010లో ట్రాన్ లెగసీ ఒకటి,
2026లో ట్రాన్ ఎరిస్ 26 or 25 ట్రాన్ ఎరిస్. ఇందులో నేను ట్రాన్ లెగసీ ఒకటే చూశాను. ఇది ఒక సైఫై అంటే ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ కలిపి ఉంటుంది ఈ మూవీ థీమ్ ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కునే ప్రాసెస్లో ఒక గేమ్లోకి ఎంటర్ అయిపోతాడు అనమాట. ఆ గేమ్లో రూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ని ఎలా కనుక్కున్నాడు, ఆ ప్రపంచం ఎలా ఉంది ఏంటి అనేది ఈ మూవీ మొత్తం చూపిస్తుంది. ఇది మీకు ఒక కొత్త ప్రపంచం లాగా అనుకోండి, ఒక కొత్త ప్రపంచం చూసినట్టు మీకు ఒక ఫీల్ వస్తుంది. ట్రాన్ లెగసీ ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. యూ కెన్ వాచ్ దేర్. తెలుగులో కూడా ఉంది మూవీ. ఓకే, 10 మూవీస్లో 5 మూవీస్ అయితే అయిపోయాయి. ఇంకా 5 మూవీస్ ఉన్నాయి. ఈ 5 మూవీస్ అయితే ది టాప్ నాచ్ మూవీస్. ఇప్పటి వరకు చెప్పిన దానికంటే ఒక మెట్టు పైన ఉంటాయి ఇవన్నీ. ఇందులో ఒక మూవీ అయితే 90స్లో వచ్చింది. ఇప్పటి వరకు రికార్డ్ బ్రేకింగ్ మూవీ అది. ఆ మూవీ గురించి నేను ఫస్ట్లో చెప్తాను. ఆ మూవీకి మాత్రం డెఫినెట్లీ వాచ్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మూవీస్ మీరు ఇంకా రికమెండ్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. నెంబర్ 5 లైఫ్ ఆఫ్ పై. ఇందులో హీరో పాండిచ్చేరిలో ఉంటాడు. ఇండియాలోనే పాండిచ్చేరి అనే ఒక ప్లేస్లో ఉంటారు. వాళ్ళ ఫాదర్కి ఒక జూ ఉంటుంది. ఆ జూని వేరే దేశంలో, ఆ జూలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ వేరే దేశంలో అమ్మేసి అక్కడి నుంచి ఏదో స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఫాదర్కి ఏవో ప్లాన్స్ ఉంటాయి. అందరూ కట్టకట్టుకొని ఒక షిప్లో వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. షిప్ మునిగిపోతుంది. ఇందులో లైఫ్ బోట్స్ ఉంటాయి కదా, ఆ లైఫ్ బోట్స్లో హీరోతో ఒక 4 జంతువులు 5 జంతువులు మిగులుతాయి లాస్ట్ వరకు కాదు, ఆ పడవ మునిగిపోయే వరకు ఈ లైఫ్ బోట్లో ఈ 4 జంతువులు హీరో మిగులుతాడు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎటు చూసినా సముద్రమే, ఎటు చూసినా నీళ్ళే. ఆ లైఫ్ బోట్లో కొంత ఫుడ్ మాత్రమే ఉంటుంది, ఇంకా జంతువులు ఉంటాయి. అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఇందులో నైట్ సీన్స్ ఉంటాయి సూపర్. ఒక్కొక్క సీను అబ్బా, ఇది ఇంకొక ప్రపంచం. ఓకే, సముద్రంలో ఇంత బాగుంటుందా? సముద్రం దగ్గర నుంచి చూస్తే మనం తట్టుకోలేము, బట్ ఆ చూపించే విధానం ఉంది చూడండి, సో బ్యూటిఫుల్. మస్ట్ వాచ్ ఇట్. నెంబర్ 4 సిసు. ఈ మూవీ 1944 ఫిన్లాండ్లో జరుగుతుంది. అండ్ ఫిన్లాండ్లో ఒక ఎక్స్ సోల్జర్ గోల్డ్ కోసం వెతుకుతూ ఉంటాడు. గోల్డ్ దొరుకుతుంది కూడా. దాని తర్వాత జర్మనీ సోల్జర్స్ వచ్చి ఆ గోల్డ్ని లాక్కుంటారు. మళ్ళీ ఆ గోల్డ్ని తను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు అనేది స్టోరీ. సో ఇందులో మొత్తం యాక్షనే ఉంటుంది. ఒక్కొక్కరిని చాలా బ్రూటల్గా చంపుతూ వెళ్తూ ఉంటాడు. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. తెలుగులో లేదు, ఐ థింక్ తెలుగులో ఉందో లేదో తెలీదు, బట్ నేను చూసింది మాత్రం ఇంగ్లీష్లో. మస్ట్ వాచ్ ఇట్. నెంబర్ 3 అపోకలిప్టో. కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నా. ఈ మూవీ ఫారెస్ట్లో ఉంటుంది. కొన్ని తెగలకి మధ్యలో ఈ మూవీ అనేది నడుస్తూ ఉంటుంది. ఒక తెగని ఇంకొక తెగ వచ్చి బంధించుకొని తీసుకెళ్ళి ఒక దగ్గర అమ్మేస్తుంది. వాళ్ళేమో వీళ్ళని బలి ఇవ్వాలి అని తీసుకెళ్తారు. హీరోకి సడన్గా అప్పుడే ఒక ఛాన్స్ దొరుకుతుంది. వాళ్ళందరూ ఏదో ఒక కర్స్ అంటారు కదా, దాంతో హీరో వాళ్ళని చంపడానికి ఒక గ్రౌండ్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మిగతా మొత్తం మీరే చూడండి. ఇంకా స్టోరీ మొత్తం చెప్పేస్తే మీరేం చూడలేరు. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. లో బడ్జెట్లో ఈ మూవీని షూట్ చేయడం జరిగింది. స్టోరీ బాగుంటే, ఎంత లో బడ్జెట్ అయినా పర్లేదు, స్క్రీన్ ప్లే బాగుంటే, ఎంత చీప్ అని కాదు, ఎంత తక్కువ బడ్జెట్లో తీసినా అమేజింగ్. అదొక ప్రపంచం, కొత్త ప్రపంచం అని కాదు, చాలా పురాతనమైన ప్రపంచంలో తీసిన మూవీ ఇది, అపోకలిప్టో. ఇది తెలుగులో లేదు. ఒకవేళ తెలుగులో దొరికితే కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 2 ఫైట్ క్లబ్. ఈ మూవీ మ్యాక్సిమం అందరూ చూసేసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం ఈ మూవీ. ఫైట్ క్లబ్ అనేది 2 ఫ్రెండ్స్ ఉంటారనమాట. సీక్రెట్ ఐ వోంట్ రివీల్. మూవీలో ఒక సీక్రెట్ ఉంటుంది, అది లాస్ట్లో రివీల్ అవుతుంది. ఇందులో సెకండ్ ఫ్రెండ్ వచ్చాకే అసలైన మూవీ స్టార్ట్ అవుతుంది.
అప్పటి వరకు నడుస్తుందిలే ఏంటో ఏందో అనుకుంటాం. వీళ్ళు వచ్చాక ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్లో 2 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1 మనం బయట ఎక్కడ చెప్పకూడదు ఈ గేమ్ కోసం. రూల్ నెంబర్ 2 రూల్ నెంబర్ 1ని ఫాలో అవ్వడమే. ఇవి 2 పాయింట్స్ మొత్తం స్టోరీని లాస్ట్ దాకా తీసుకెళ్తాయి అన్నమాట. ట్విస్ట్లు ఉంటాయి, నీ మైండ్ చెక్కేసుకుంటావు బ్రో. ట్రస్ట్ మీ. ఫైట్ క్లబ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. తెలుగులో కూడా ఉంది ఇది. డెఫినెట్లీ వాచ్ ఇట్, మస్ట్ అండ్ షుడ్. చూస్తే ఫస్ట్ ఫైట్ క్లబ్ చూడండి. ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అలా చూస్తూ వెళ్ళండి. మీకు అర్థమైనంత వరకు చూడండి, అర్థం అయ్యేంత వరకు చూడండి. మస్ట్ వాచ్ ఇట్. అండ్ నంబర్ 1 నా ఫేవరెట్ మూవీ వచ్చేసి షాషాంక్ రిడెంప్షన్. 90s 1980sలో వచ్చిందనమాట ఈ మూవీ ఒక అమేజింగ్ లోన్లీనెస్, నీకు ఒక లోన్లీనెస్ ఉన్న, ఒక హోప్ కోసం చూస్తున్నా, నీ డ్రీమ్ సాధించాలనుకుంటున్నా చాలా నేర్పిస్తుంది ఈ మూవీ. ఓపిక ఎంత ఓపిక ఉంటా అంత మంచిది. ఎంత ఓపికగా చూడు, చాలా ఓపికగా చూడు మూవీ అయితే. ఎందుకంటే ఈ మూవీ కూడా ఓపిక కోసమే నేర్పిస్తుంది. హౌ యూ షుడ్ బీ వెరీ పేషెంట్ అని. స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ వైఫ్ని చంపేసి ఒక ఫాల్స్ గిల్టీ మీద జైలుకి వెళ్తాడు. ఎందుకంటే అతను వైఫ్ని చంపలేదు, బట్ ఈయనే చంపాడు అని కోర్టు సాక్ష్యాలు ప్రూవ్ చేయడం వల్ల సంథింగ్ ఈయన జైల్లోకి వెళ్ళిపోతాడు. ఆ జైలు నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలోనే స్టోరీ మొత్తం ఉంటుంది. చాలామంది జీవితాలు మారుస్తుంది మూవీలో, బయట కూడా మారుస్తుంది. సో మస్ట్ అండ్ వాచ్ దిస్ మూవీ, మై ఫేవరెట్ మూవీ. అండ్ ఇవన్నీ మూవీస్ మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మూవీస్ అన్ని రివ్యూస్ నేను కొంచెం బాగానే చెప్పాను అనుకుంటున్నా. ఎక్కడన్నా స్టోరీస్ కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. మస్ట్ వాచ్ మూవీస్ ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, జియో స్టార్, ప్రైమ్, లైక్ దట్ వగేరా. ఓకే, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు ఇంకొక 10 మూవీస్ కింద సజెస్ట్ చేయండి, దాని మీద పార్ట్ 2 చేద్దాం. Until then, see you. Bye bye.